రవి మీద కోపంతో పుట్టింటికి వెళ్ళిన శృతి. మరి శృతి తిరిగి వస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ ఉదయాన్నే 8 గంటలకు రాబోయే నైట్ 9 గంటలకు వచ్చే సీరియల్ కోసం ముందుగానే చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీనా మరియు బాలు ఆడిన నాటకానికి పోలీసులు న్యూసెన్స్ కేసు కింద తీసుకెళ్తారు బాలుని. ఏం చేయాలో తోయక మీనా గబగబా శృతి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. ఇది జరిగిన విషయం అండి, బాలుని పోలీసులు తీసుకువెళ్లారు అనడంతో కోపంగా మాట్లాడతాడు శృతి వాళ్ళ నాన్న. మీరు ఏ కేసులో పడితే ఆ కేసుకి పోలీస్ స్టేషన్ వెళ్తే నేను ఇడిపించడానికి ఉన్నానా అని చాలా మనసు విసిగిపోయేలా మాట్లాడతాడు. ఇదిలా ఉండగా ఎలా విడిపించాలో అర్థం కాక చాలా ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వస్తుంది మీనా. ఇంటికి వచ్చిన తర్వాత గయ్యాలి గంప అయిన ప్రభావతి మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటే ఏడికి వెళ్ళావు? టైం యాలాపాలా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావు? ఏడే బాలు, ఏడి నీ మొగడేడే అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏం చెప్పాలో అర్థం కాక నైట్ ట్రిప్ ఉంది అండి అని చెబుతుంది మీనా. ఆహా, అబద్ధాలు ఆడడం కూడా నేర్చుకున్నావానే? జైల్లో ఉన్నాడు, మాకు ఆ మాత్రం తెలియదా? శృతి వాళ్ళ అమ్మ చెప్పింది అని చెబుతుంది ప్రభావతి. షాక్ అవుతుంది మీనా. ఏం చెప్పాలో అర్థం కాదు, చాలా బాధపడుతుంది. తప్పు మేమేం చేయలేదు, రవిని కావాలని కొందరు ఇరికించారు. తను ఎగ్జామ్ రాయడానికి మేమేదో చిన్నగా స్టార్ట్ చేశాం గేమ్, కానీ అది ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు అని చెబుతుంది. మీనా ఎంత సర్ది చెప్పినా అసలు వినదు ప్రభావతి. నానా మాటలు అంటుంది. రోహిణి, మనోజ్, ప్రభావతి అంటారు. అయినా సత్యం ఏం మాట్లాడకుండా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. చాలా బాధపడుతుంది మీనా. తెల్లవారి త్వరగా వెళ్తుంది. శివ, సుమతి, మీనా ముగ్గురు వెళ్ళి బాలును విడిపించుకొని వస్తారు. సారీ బావా, నా వల్లనే ఇలా జరిగింది, నేను ఎప్పుడు ఇలా చేయను అని రవి చాలా బాధపడుతూ ఉంటారు బాలు దగ్గర. సరేలేరా, నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, నాకు అదే సంతోషం. వెళ్ళి ఎగ్జామ్ రాయి, అందరికన్నా ఫస్ట్ రావాలి, త్వరగా జాబ్ తీసుకొచ్చుకోవాలి అని చెప్తాడు బాలు. సరే బావా, సారీ బావా, నీ మీద నేను అక్క విషయంలో కేసు పెట్టడానికి వెళ్ళాను అని అంటాడు రవి అని అంటాడు శివ. ఇంతలో బాలు కూడా అంటాడు, నేను కూడా నీ చేతి విరగొట్టిన కదరా, దానికి కూడా సారీ నా తరపున అని చెప్తాడు బాలు. సరే బావా, జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా నేను బాగా చదువుకొని అమ్మకు, అక్కకి, మీకు పేరు తెస్తాను అని చెప్తాడు శివ. ఇలా నువ్వు మారినందుకు చాలా సంతోషం రా శివ, ఇప్పటికైనా మారావు, మళ్ళీ ఎప్పుడు గుణతో స్నేహం చేయకు, గుణ దగ్గరికి వెళ్ళకు అని చెప్తాడు బాలు. సరే బావా అని చెప్పేసి ఎగ్జామ్ మంచిగా రాస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుండి శివ. ఇదిలా ఉంటుండగా చాలా బాధపడుతుంది సుమతి మరియు మీనా. ఇప్పటికైనా మా తమ్ముడు మారాడండి, మీ వల్లనే మారాడు అని చెప్తూ ఉంటారు మీనా మరియు సుమతి. సీన్ కట్ చేస్తే ఉదయాన్నే హోటల్కి రెడీ అవుతూ ఉంటాడు రవి. శృతి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన విషయం తెలియకుండా రవి రెడీ అవుతూ ఉంటాడు హోటల్కి వెళ్ళడానికి. ఏంటండి వెళ్తున్నారు అని అనడంతో బిజీ వర్క్ ఉంది శృతి, వెళ్ళాలి అని అంటాడు. ఇంతలో నీతు ఫోన్ చేస్తుంది. అయ్యో, ఫోన్ చేస్తుందేంటి అని మాట్లాడుతూ ఉంటే శృతి అంటుంది, అవుట్ స్పీకర్ పెట్టండి అని. హలో బేబీ, ఎక్కడున్నావు అని మాట్లాడుతూ ఉంటుంది నీతు. నేను ఇంట్లో ఉన్నాను మేడం, ఇక్కడ ఉన్నాను నీతు అని మాట్లాడుతున్న రవి. అది వింటున్నటువంటి శృతికి చాలా కోపం వస్తుంది. ఎంత క్లోజ్గా మాట్లాడుతున్నారు ఏంటి అని. నీతు అంటుంది, ఏంటి రవి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నావు? మనకు ఒక కార్పొరేట్ ఆఫీస్ నుండి మనకు ఆర్డర్స్ వచ్చాయి కదా, ఇక్కడ సక్సెస్ అయితే మనకు తిరుగు ఉండదు, మన బిజినెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, నువ్వు త్వరగా రావాలి, కంపల్సరీ రావాలి అని ఆర్డర్ వేస్తుంది నీతు. సరే అనేసి వెళ్తాడు రవి. నన్ను కాదని నాకు జ్వరం వచ్చినా నన్ను వదిలేసి వెళ్ళాడు అని శృతి చాలా కోపంగా లగేజ్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళడానికి మీనా శృతికి ఎదురుగా వచ్చి, ఏంటి శృతి ఎటు వెళ్తున్నావు అనడంతో మా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంది. ఎందుకు, ఏమైంది అంటే నాకు ఫీవర్ వచ్చిందని చెప్పినా కానీ వినకుండా నీతో ఫోన్ చేయడంతో హోటల్కి వెళ్ళాడు రవి. ఇలా నన్ను వదిలేసి వెళ్తున్నప్పుడు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అనేసి మాట్లాడుతూ ఉంటుంది శృతి. మీనా ఎంత సర్ది చెప్పినా వినకుండా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది శృతి. ఇంతలో ప్రభావతి వచ్చి, ఏంటి ఏంటి ఎటు వెళ్తున్నావు శృతి అని అనడంతో, ఏం లేదు, మా పుట్టింటికి వెళ్తున్నాను,
అని జరిగిన విషయమంతా ప్రభావతితో చెబుతుంది శృతి. మీనా మరియు ప్రభావతి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ శృతి ఆగకుండా వాళ్ళ పుట్టింటికి బ్యాగ్ తీసుకొని వెళ్తుంది. ఇదిలా ఉండుండగా హోటల్లో రవి చాలా డల్గా కనబడుతూ ఉంటాడు నీతుకు. ఏంటి రవి ఏమైంది అనడంతో, మా శృతికి ఫీవర్ వచ్చింది, వదిలేసి వచ్చాను, కానీ నాకేం మంచిగా అనిపించడం లేదు అని చెప్తాడు నీతుతో. సరే అయిందేదో అయింది, త్వరగా గబగబా పని చేసి ఈవినింగ్ త్వరగా వెళ్ళు అని చెప్తూ ఉంటుంది నీతు. ఇలా చెప్పడంతో సరే అని వర్క్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తాడు రవి. ఇంతలో బాలు మరియు మీనా ఇద్దరు కలిసి శృతికి ఎలాగైనా నచ్చ చెప్పాలి అని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ నాన్న ముందే ప్లాన్ వేసుకొని ఉంటారు. ఏది ఏమైనా రవిని మన ఇల్లరికం తీసుకువచ్చుకోవాలి, ఇదే గొడవను పెద్ద ఇష్యూ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. బాలు మరియు మీనా వెళ్ళడంతో చాలా పొగరుగా మాట్లాడుతుంది శృతి వాళ్ళ అమ్మ. అలా అయినా కానీ మీనా శృతికి చాలా సర్ది చెప్తూ ఉంటారు. నా మీద ప్రేమ లేదు, మీరు ఎందుకు వచ్చారు, నేను రాగానే చెప్పాను కదా, వచ్చేటప్పుడు చెప్పాను కదా నేను రాను అనేసి మళ్ళీ ఎందుకు వచ్చారు మీనా అనేసి అంటూ ఉంటుంది శృతి. లేదు, నీపైన ప్రేమ లేదని ఎందుకు అనుకుంటున్నావు, రవి త్వరగా పని పూర్తి చేసుకొని ఆల్రెడీ ఇంటికి వచ్చాడు, కావాలంటే చూడు అనేసి ఫోన్ చేస్తూ ఉంటారు బాలు మరియు మీనా వీడియో కాల్. ఇంట్లో ఉన్నావు, అది నా ఇంటికి వచ్చాను, త్వరగా శృతి కోసం వచ్చాను అని చెప్పడంతో, అయ్యో నేను అపార్థం చేసుకున్నానా రవిని, నా కోసం త్వరగా వచ్చాడు అని చెప్పేసి శృతి రియలైజ్ అవుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ శృతి రియలైజ్ కాదు. ఇలా వెళ్తూ ఉంటున్న వీళ్ళని మీనా మరియు బాలుతో నేను కూడా వస్తాను ఇంటికి అనేసి బాలు, మీనా మరియు శృతి కలిసి ముగ్గురు ఇంటికి వస్తారు. ఇదిలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.